హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచెన్ అండ్ వ్లాగ్స్. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కూల్గా ఏదో ఒకటి తాగాలి అనిపిస్తుంది. అలాగే ఎనర్జీ కూడా రావాలి అనుకుంటున్నారా? అయితే ఈ మిల్క్ షేక్ని ట్రై చేయండి. ఈ వీడియోలో బనానా మిల్క్ షేక్ విత్ క్రీమీ ఐస్ క్రీమ్. ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ బాడీ రీఫ్రెష్ అవడానికి కూడా చాలా యూస్ అవుతుంది. చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటారు. బనానా మిల్క్ షేక్ ప్రిపేర్ చేయడానికి చిన్న బనానాస్ అయితే 2 తీసుకోండి. పెద్ద బనానా అయితే ఒకటి సరిపోతుంది. ఒక పర్సన్కి ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో ఆ క్వాంటిటీ చెప్తున్నానండి. బనానాని ఇలా స్లైసెస్గా కానీ చిన్న చిన్న పీసెస్గా కానీ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు హనీ కానీ డేట్స్ కానీ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. నేనైతే ఐస్ క్యూబ్స్ వేయట్లేదు, ఓన్లీ ఐస్ వాటర్ వేసుకుంటున్నాను. జ్యూస్ అనేది ఎప్పుడైనా సరే ఎక్కువ కూల్గా ఉండకూడదండి. అలా ఉంటే మనకి బాడీ రీఫ్రెష్ అవ్వదు. బనానా ఇలా స్మూతీగా అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకొని ఒక్కసారి బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాము. ఈ జ్యూస్ పైన క్రీమీ ఐస్ క్రీమ్ అండి. క్రీమీ ఐస్ క్రీమ్ అంటే ఏం లేదు, ఐస్ క్రీమ్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత వస్తుంది కదా క్రీమీగా, ఐస్ క్రీమ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎంతో హెల్తీ డ్రింక్ అండి. ఈ డ్రింక్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటూ ఉంటుంటే బాడీ అనేది రీఫ్రెష్ అవుతుంది. అలాగే వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న పిల్లలకు కూడా ఈ డ్రింక్ మార్నింగ్ ఈవినింగ్ ఇస్తే చాలా యూజ్ అవుతుంది. ఈ డ్రింక్ మీ అందరికీ నచ్చింది కదా? నచ్చితే అమ్మో కిచెన్ అండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి.